వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం పారా ఒలింపిక్స్ 2024కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. 17వ పారా ఒలింపిక్స్ లేదా సమ్మర్ పారా ఒలింపిక్స్ 2024 ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్లో నిర్వహించారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతాకదారులుగా షాట్పుట్ క్రీడాకారిణి భాగ్యశ్రీ జాదవ్ మరియు జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమిత్ అంటిల్ వ్యవహరించారు. ముగింపు కార్యక్రమంలో ఆర్చర్ హర్విందర్ సింగ్, స్ప్రింటర్ ప్రీతి పాల్ భారత పతాకదారులుగా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్స్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చైనా, గ్రేట్ బ్రిటన్ మరియు అమెరికా. చైనా అత్యధికంగా 94 స్వర్ణ, 76 రజత, 50 కాంస్య మొత్తం 220 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గ్రేట్ బ్రిటన్ 49 స్వర్ణ, 44 రజత, 31 కాంస్య మొత్తం 124 పతకాలతో రెండవ స్థానంలో. అమెరికా 36 స్వర్ణ, 42 రజత, 27 కాంస్య మొత్తం 105 పతకాలతో మూడవ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్స్ 2024లో భారత్ సాధించిన మొత్తం పతకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 29. పారా ఒలింపిక్స్ 2024లో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు మొత్తం 29 పతకాలు సాధించి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖరా ఏ క్రీడకు చెందినవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, షూటింగ్. పారా ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం గెలుచుకుంది. టోక్యో పారా ఒలింపిక్స్ 2020లో కూడా అవని లేఖరా స్వర్ణ పతకం సాధించింది. వరుసగా రెండో పారా ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అవని లేఖరా చరిత్ర సృష్టించింది. పారా ఒలింపిక్స్ 2024లో భారత్ మొత్తం 7 స్వర్ణ పతకాలు సాధించింది. షూటింగ్లో అవని లేఖరా, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో నితేష్ కుమార్, జావెలిన్ త్రో F64 విభాగంలో సుమిత్ అంటిల్, ఆర్చరీలో హర్విందర్ సింగ్, పురుషుల క్లబ్ త్రో F51 విభాగంలో ధరంబీర్ సింగ్, పురుషుల హై జంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్, పురుషుల జావెలిన్ త్రో F41 విభాగంలో నవదీప్ సింగ్ స్వర్ణ పతకాలు సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ లేదా ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జర్మనీ. అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం జర్మనీలోని బాన్ నగరంలో ఉంది. అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 18వ పారా ఒలింపిక్స్ లేదా 18th సమ్మర్ పారా ఒలింపిక్ గేమ్స్ 2028 ఎక్కడ నిర్వహించనున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, లాస్ ఏంజల్స్. 18వ పారా ఒలింపిక్స్ క్రీడలు 2028లో లాస్ ఏంజల్స్లో నిర్వహించనున్నారు.